హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు, అది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదా టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళెవ్వరిని వదలట్లేదు మన తెలంగాణ పోలీసులు, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రీసెంట్గా ఒక తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నెల్లూరుకి చెందిన వ్యక్తి ఆయన ఎందుకు బాలకృష్ణ గారి మీద కేసు వేయాలనుకుంటున్నారంటే, బాలకృష్ణ గారు యాంకర్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేశారని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఆ షోలోని ప్రభాస్ అండ్ గోపీచంద్ గెస్ట్ గా వచ్చి వాళ్ళ చేత బెట్టింగ్ యాప్స్ ఆడినట్టు చూశాడు. చూసిన తర్వాత ఆ షో చూసి నేను కూడా బెట్టింగ్ యాప్ ఆడి ఇలాగే 80 లక్షల దాకా పోగొట్టున్నాను అని చెప్పి సదరు వ్యక్తి, నెల్లూరుకి చెందిన వ్యక్తి ఏంటంటే బాలకృష్ణ గారి మీద ఫైర్ అవడం జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్స్ బాలకృష్ణ గారికి కూడా వదలట్లేదని చెప్పొచ్చు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చూసి జనాలు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, అలాగే జనాలు ఈజీగా మోటివేట్ అయిపోవడం, అందులోని బెట్టింగ్ యాప్స్లో దిగిపోవడం లాంటివి అన్నీ చేస్తున్నారనమాట. సో ఒకటే ఫ్రెండ్స్, దయచేసి మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ ఆడడం ఆపండి. బెట్టింగ్ యాప్స్ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎన్నోసార్లు చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ఆడద్దు. అలాగే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఐపీఎల్లో ఎంత క్రికెట్ బెట్టింగ్లు జరుగుతాయి అందరికీ తెలుసు. సో దయచేసి ఆ బెట్టింగ్లకి వెళ్ళి మీ విలువైన డబ్బు, అలాగే మీ విలువైన టైంని వృధా చేసుకోవద్దు. సో మరొకసారి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నందమూరి బాలకృష్ణ గారి మీద ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వదలట్లేదని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో సదరు వ్యక్తి, నెల్లూరుకి చెందిన వ్యక్తి ఏంటంటే బాలకృష్ణ గారి మీద కేసు వేయడానికి రెడీ అవుతున్నట్టు మనకి న్యూస్లో చూపించారనమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఇది అప్డేట్. మరొక అప్డేట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. బాయ్.